జొన్న రొట్టెలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఈ ప్రాసెస్లో గనక ఒక్కసారి ట్రై చేశారంటే. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు కూడా పూర్తిగా అర్థమవుతుంది జొన్న రొట్టెలు చేయడం ఇంత ఈజీ అని. ముందుగా అయితే బేషన్లో జొన్న పిండిని అయితే తీసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఒక గ్లాసున్నర వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మసలనివ్వండి. మసిలిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న జొన్న పిండిని అయితే ఇక మరిగే నీటిలో అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకోవాలి. ఇలా తర్వాత ఇక స్పూన్ పెట్టి మంచిగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక మనము జొన్న పిండి వేయగానే ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇక మనము జొన్న పిండిని అయితే ఇక స్పూన్ పెట్టి ఇలా ఒకసారి అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే మనం కడాయిని అయితే దింపేసుకోవాలండి. సో ఇప్పుడు కడాయి దింపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. సో ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ అయితే పిండి మీద చల్లుకుంటూ మనమైతే కలుపుకోవాలి. స్పూన్తో కాకుండా చేతితో కలుపుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేయండి టేస్ట్ కోసం. ఉప్పు యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ చేతితోనే కలుపుకోండి. స్పూన్తో కలపకండి, ఎందుకంటే మనం చేతితోనే కలిపితేనే బాగుంటుందండి. సో కొంతమంది అయితే స్పూన్తో కలుపుతారు. సో ఇలా చేతితోనైతే కలుపుకోండి. ఎక్కువ వాటర్ పోసుకోకండి ఒకటేసారి, ఎందుకంటే లొచ్చుగా అవుతుంది పిండి. సో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి పిండినైతే. చూడండి వీడియోలో చూపెట్టేట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండినైతే కలిపేసుకోవాలి. తర్వాత ఇక మనమైతే జొన్న పిండి ఉంటుంది కదండి, పొడి పిండి అయితే చల్లేసుకొని ఇలా ఒక ముద్ద తీసుకొని ఇక పిండి ముద్దనైతే తీసుకొని ఇక చిన్నగా అనుకోవాలి. ఇలా రొట్టెల్లాగా చేసుకోవాలి. మంచిగా సాగుతాయండి. సో పొడిపిండి ఎక్కువ వేసుకోండి. చాలామంది భయపడతారనమాట. సో ఎవరికైనా ఫస్ట్ టైం రాదు కదండి. సో ట్రై చేస్తుంటేనే వస్తుంది. ఇలా కొద్ది కొద్దిగా పిండి చల్లుకుంటూ చూడండి జొన్న రొట్టె కూడా మంచిగా సాగుతుందనమాట. మనము మరిగే నీటిలో పిండి వేసాం కదా, సో మంచిగా సాగుతుంది అనమాట. చెయ్యంగానే వెంటనే రాదండి. సో మనం చేస్తుంటేనే వస్తుంది. సో ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూడండి ఇలా తీసేసుకోవాలి. ఎవ్వరికి ఫస్ట్ టైం పర్ఫెక్ట్గా రాదు. సో ఇలా అయితే చేసుకొని ప్లేట్ మీద వేసేసుకొని ఇక మనమైతే రొట్టె పెనం మీద అయితే వేసేసుకోవాలి. ఇలా రొట్టె పెనమైనా దోశ పెనమైనా ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. తర్వాత ఇక మనమైతే రొట్టె మీద అయితే కొద్దిగా నీళ్లు చల్లి ఇలా రుద్దేసుకోవాలి వాటర్ అయితే. సో రొట్టె అయ్యేలోపు ఇంకో రొట్టె అయితే చూపెడతాను చూడండి. కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఇలా చెయ్యి అడ్డం పెట్టుకోండి. చెయ్యి అడ్డం పెట్టుకొని మనం జొన్న రొట్టెలను అయితే ఒత్తేసుకోవాలి. చూడండి ఈ విధంగా చెయ్యి అడ్డం పెట్టుకొని జొన్న రొట్టెలు నెమ్మదిగా, పొడిపిండి అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుంది. సో ఫస్ట్ టైం చేస్తాం కదండి. సో పర్ఫెక్ట్గా ఏం రాదు, చేస్తూ ఉంటేనే వస్తుంది. ఈ విధంగా నెమ్మదిగా ఒత్తుకోండి. పిండి కూడా మంచిగా సాగుతుంది చూడండి. ఇలా మెత్తగా వస్తాయి అన్నమాట. ఇలా చేతికైతే మళ్ళీ కొద్దిగా పొడిపిండి చల్లుకొని మనమైతే పిండి అయితే ఒత్తేసుకోవాలి. చూడండి ఒక పక్క మనం రొట్టె అయితే చేసాం కదా, ఇంకో పక్క అయితే ఇక రొట్టె అయితే
కాలింది. సో మనమైతే తిప్పేసుకుందాం ఇప్పుడు. చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. ఇలా ఫస్ట్ రొట్టె సెకండ్ రొట్టె కొద్దిగా ఇబ్బంది పెడుతుంది, కానీ థర్డ్ రొట్టె కానీ సో మంచిగా వచ్చేస్తాయండి. సో మనం ఫస్ట్ రొట్టెనే చేసి రాలేదు అని మనం అస్సలు టెన్షన్ పడొద్దు అనమాట. కంపల్సరీగా మీరైతే మరిగే నీటిలో అయితే పిండి అయితే వేసి చేయండి ఇలా. సో రొట్టె కూడా సాగుతుంది అనమాట. ఈ టిప్ అయితే నేను ట్రై చేశాను, అందుకనే మీతో అయితే చెప్తున్నాను అనమాట. కొంతమందికైనా యూజ్ అవుతుంది అన్నట్టు. సో చూడండి జొన్న రొట్టెలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా మంచిగా రుద్దేసుకొని తిప్పేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా హై ఫ్లేమ్లో కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా కాల్చుకోవాలన్నమాట. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా. చూడండి జొన్న రొట్టెలు అయితే అయిపోయాయి. మంచిగా హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి జొన్న రొట్టెలు. బరువు తగ్గాలనే వాళ్ళకు, సో షుగర్ కంట్రోల్ అవ్వాలి అంటే జొన్న రొట్టెలు అయితే తింటే కంట్రోల్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.